కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆశావాహుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా బోధ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆడే గజేందర్ ఉత్సాహంగా ఉన్నారు. గత కొంతకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఇక ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాటం చేస్తామంటున్న ఆడే గజేందర్ తో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలలో రాజకీయ వేడి పుంజుకుంటుంది. రోజు రోజుకి వేడి పెరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే గనక గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచుకుంటూ వస్తుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు ప్రధాన కారణంగా మనము చూపించాల్సింది ఏంటంటే ఒక్కో స్థానానికి 2-3 ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. రోజు రోజుకి ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. అంటే కాంపిటీషన్ ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ఈ కాంపిటీషన్ బట్టే కాంగ్రెస్ పార్టీ తన గ్రాఫ్ పెంచుకుంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక బోధ్ నియోజకవర్గం నుంచి గజేందర్ మనతో ఉన్నారు. ఈయన కూడా బోధ్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అసలు టికెట్ ఆశించడానికి కారణం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఆడ పరిస్థితి ఎలా ఉంది, ఆయనకే టికెట్ ఎందుకు ఇవ్వాలన్నది మనం గజేందర్ని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు బోధ్ కాన్స్టిట్యున్సీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు, మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలి అంటే ఏం చెప్పండి? గత ఎన్నికలలో 2018లో స్వయం బాబురావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి పార్టీని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అదే సందర్భంలో టికెట్ రాలేదని అనిల్ జాదవ్ గారు కూడా పార్టీని వదిలేసి వెళ్ళిపోయినారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఫాలోవర్స్ని కూడా తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కార్యకర్తలు లేని సందర్భంలో నేను 2019లో నేను రాజకీయ అరంగేట్రం చేశాను కాంగ్రెస్ పార్టీలోకి. మరియు ఆ రోజు కార్యకర్తలు ఎవరు లేని టైంలో కూడా మన ప్రియతమ నాయకుడు మా ఆశాజ్యోతి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మెంబర్షిప్ చేయించాలని పిలిపించిండ్రో ఆ పిలుపుని అందుకొని అలాంటి క్లిష్ట సమయంలో నేను దాదాపుగా 30,000 మంది సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పిసిసి కానీ ఏఐసిసి ఏదైతే పిలుపునిస్తుందో ప్రతి కార్యక్రమాలు నేను చేయడం జరుగుతుంది. అందుకోసము కార్యకర్తలను ఏకం చేస్తూ కార్యకర్తలను మోటివేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నాను. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బోధ్ నియోజకవర్గంలో గెలుపు దిశలో పయనిస్తుంది. గజేంద్ర గారు చెప్పండి, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారిని కలిసారా? ఆయన నుంచి మీకు ఏమైనా విశ్వాసము, టికెట్ వస్తాను అని చెప్పేసి మీకు ఏమైనా హామీ ఏమైనా వచ్చిందా? రేవంత్ అన్న గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, ఎవరైతే టికెట్లు కావాలనుకుంటున్నారో నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గంలోనే పని చేయాలి, హైదరాబాద్కు వచ్చే అవసరం లేదు. గజేందర్, నేను చూస్తున్నాను, నువ్వు పని చేస్తున్నావు, కష్టపడుతున్నాను, సర్వేల ఆధారంగా నేను టికెట్లు కేటాయిస్తామనడం జరిగింది. సర్వేలు కూడా దాదాపు నాకే పాజిటివ్ ఉన్నదని నేను అనుకుంటున్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా సర్వేల ఆధారంగా టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ గత 40 సంవత్సరంలో లేని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈసారి బోధ్గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం జరుగుతుంది. మీకు ఈ పార్టీలో ఉన్న ఇతర నాయకులు కావచ్చు, కార్యకర్తల అండదండ కానీ మద్దతు కానీ ఉందంటారా? కార్యకర్తల మద్దతు నాకే ఉన్నది. ఎందుకంటే పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడు కూడా కార్యకర్తని పలకరించడం లేదు. ఒక 2 ఆపోనెంట్లు ఉన్నారు కానీ అందులో ఒకరు పార్టీలో లేరని అంటున్నారు. ఇంకొకరు అయితే వేరే టౌన్లో పోయి మెడికల్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు. మీరు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కనుక ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే, కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధిస్తే మీరు ప్రజలకు ఏం చేయబోతారు? ముఖ్యంగా బోధ్ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికైన కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణము మా అధిష్టానంని మరియు మా రేవంత్ రెడ్డి గారిని బ్రతిమలాడి ఒప్పించి మా ఏదైతే చిరకాల కోరిక ఉందో కుప్టి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపడతాం. అదేవిధంగా మారుమూల గ్రామాలైన గిరిజన పల్లెలకు రోడ్లు వేయిస్తాము. మరియు ముఖ్యంగా నేను పల్లెలలో తిరుగుతుంటే ఆదివాసీలకు ఇంద్రమ్మ ఇల్లు లేవు, మరి ఏదైతే ఎస్సీ కాలనీలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఉండటానికి ఇల్లు లేవు. దాంతోపాటు ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఐటీఐ కాలేజీలు కానీ మా ప్రాంతంలో ఏవీ లేవు. మా అధిష్టానాన్ని ఒప్పించి మరియు అదేవిధంగా బోత్ నియోజకవర్గ కేంద్రమే ఉంది కానీ ఎక్కడ అభివృద్ధి చెందలేదు. అక్కడ ఎంఆర్ఓ భవనం లేదు, కోర్టు భవనం లేదు. ఇలాంటి అన్ని డెవలప్మెంట్ చేస్తానని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఏదైతే బోధ్లో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు తానే పార్టీని వెన్నంటి ఉండి కాపాడుకుంటూ వచ్చాను, టికెట్ తనకే వస్తుందన్న ఒక ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు గజేందర్ గారు. ఆల్ ది బెస్ట్ గజేందర్ గారు, మీకు టికెట్ రావాలని కోరుకుంటున్నాను.